6 టీవీ నేను నిఖాతిక డీటెయిల్స్ చూస్తే విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు తెచ్చామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర శాసనసభలో విద్యుత్ రంగాలపై లఘు చర్చ జరిగింది. ఇంధన శాఖలపై చర్చించే సందర్భంగా సీఎం చంద్రబాబు సభలో మాట్లాడారు. ఎక్కడైనా విద్యుత్ వినియోగం ఆధారంగానే ప్రజలు అభివృద్ధిని లెక్కిస్తారని చంద్రబాబు అన్నారు. గతంలో కరెంట్ కోతల సమయంలో రైతుల అవస్థలు ప్రత్యక్షంగా పరిశీలించామన్న చంద్రబాబు రైతులు ఇబ్బందులు చూశాక పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలియజేశారు. విద్యుత్ సంస్కరణలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తే ప్రపంచ బ్యాంక్ జీతగాడిని అవహేళన చేశారన్నారు. అప్పుడే డిస్కమ్స్ నియంత్రణ మండలి ఎనర్జీ ఎడిటింగ్ అనేది మొదలు పెట్టామన్నారు. గతంలో ట్రాన్స్మిషన్ నష్టాలు 23% అని దేశంలో తొలిసారి నిర్ధారించింది కూడా ఏపీ అని సీఎం అన్నారు. విభజన తర్వాత కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దామని తెలియజేశారు. టీడీపీ హయాంలో చేసిన విద్యుత్ సంస్కరణలు వాడుకుని అప్పట్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సీఎం చంద్రబాబు తెలియజేశారు. 6 పైసలు వేసి 6 పైసలు కూడా వాళ్ళు తీసుకోమన్నాం. అలాంటిది రూపాయి వేసి వీళ్ళు తీసేసుకున్నారు. గవర్నమెంట్ తీసేసుకునే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా చూస్తే దిశ 1924లో 32,166 కోట్ల రూపాయలు వినియోగదారులపైన భారం వేసే పరిస్థితికి వచ్చారు. గ్రోత్ ఎంత పెరిగిందంటే 4.8%. అదే 14-19లో 36% పెరిగింది. 36% వినియోగం పెరిగిందంటే అభివృద్ధికి నాంది పలికినట్టు. అది 4.8% తగ్గిపోయిందంటే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏం జరిగిందని. మళ్ళీ పోతూ దిశ ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఆ అవార్డ్స్ ఇప్పించి పెండింగ్ పెట్టి కూర్చునే పరిస్థితికి వచ్చారు. ఇది ఎంత ఉందంటే 17 నెలలకు గాను ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి అదనంగా 6,073 కోట్లు, 6,544 కోట్లు ఈ 2 కూడా చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఆ దిశ ఇవన్నీ మీరు చూసిన తర్వాత దగ్గర 50,000 కోట్ల రూపాయలు ఒక పక్క, ఇవి చూస్తే ఇంకొక 50,000 వినియోగదారుల పైన కానీ వ్యవస్థ పైన వేసిన భారం మీరు చూస్తే 1,00,000 కోట్ల రూపాయలు అదనంగా భారం పడిందంటే ఈరోజు ఒక వ్యవస్థలో మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చినప్పటికీ కరెంటు కోతలుంటే అవన్నీ స్ట్రీమ్ లైన్ చేశాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇక్కడే చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు, పవర్ ఆయనే చూస్తున్నారు, మొన్నటి వరకు ఉన్నారు పవర్ సెక్రటరీగా. ఒకటే హామీ ఇస్తున్నాం, ఎట్టి పరిస్థితిలో ఎక్కడా లో వోల్టేజ్ కూడా లేకుండా నిరంతరం అనుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పవర్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరు